అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలు మనల్ని మర్చిపోయారేమో, మీడియా ఛానల్స్ మనల్ని పట్టించుకోవట్లేదేమో అని ఒక ఆలోచన వచ్చినప్పుడు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేయడమో లేదా వివాదాస్పదమైనటువంటి చర్య ద్వారానో ప్రజల నోళ్ళలో నానుతా ఉంటారు, మీడియాలో కనిపించడానికి ఇష్టపడతా ఉంటారు. అలా ఆలోచన చేసే వాళ్ళలో తొలి స్థానంలో నిలిచేటువంటి మహిళా రాజకీయ నాయకురాలు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆమె తొలి నుంచి కూడా వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటారు. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడమో, వివాదాస్పదమైనటువంటి చర్యలు చేయడమో, లేదా ఇతర రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా చాలా దిగజారిపోయి విమర్శించేటువంటి రాజకీయ నాయకుల్లో ఈ రేణుకా చౌదరి ఒక్కరు అనమాట. ఈ రేణుకా చౌదరి తన ప్రవర్తన ఏం మారలేదు, నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అదే విధంగా వివాదాలతోనే ఉన్నాను అని నిరూపిస్తూ కూడా ఈ రోజున పార్లమెంట్కి తనతో పాటు తన పెంపుడు కుక్కను తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఎంపీలందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అలా ఎంపీగా ఆ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల సమస్యలు చెప్పడానికో లేదా తాను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్టీ నుంచి వాయిస్ ను బలంగా వినిపించి పార్లమెంట్ లో మాట్లాడడానికి వెళ్లాల్సినటువంటి ఎంపీ రేణుకా చౌదరి అలా కాకుండా తనతో పాటు తన పెంపుడు కుక్కను వెంటేసుకు రావటం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇవి గతం నుంచి కూడా ఎప్పుడు వివాదాలే. గతంలో మోడీ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పార్లమెంట్ లో దగ్గరగా నవ్వటం, ఆ తర్వాత మోడీ గారు ఆమెని శూర్పణఖతో పోల్చడం, దాన్ని ఆమె చాలా పెద్ద రాదంతం చేయటం, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా పెద్ద రాదంతం చేశారు. మహిళను మోడీ ఇలా విమర్శిస్తాడా, ఇలా మాట్లాడతాడా అంటూ కూడా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విడిచిపడిపోయారు మోడీ గారి మీద. ఆ తర్వాత నేను ఆమె మీడియా ముఖంగా బయటకు వచ్చేసి స్మోక్ చేస్తాను, డ్రింక్ చేస్తానంటూ కూడా ఎటువంటి భయం అనేది లేకోకుండా ఒక మంత్రిని అనేటువంటి బాధ్యత మర్చిపోయి బహిరంగంగా మాట్లాడడం అప్పుడు కూడా వివాదాస్పదంగా మారింది. ఆమె అప్పుడు తన వ్యాఖ్యలను కూడా సమర్థించుకోవడం. తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల్ని చాలా దిగజారిపోయి విమర్శించే నైజం కలిగినటువంటి మహిళా నాయకురాలు ఈ రేణుకా చౌదరి. అలాంటి రేణుకా చౌదరి ఈ రోజున పార్లమెంట్కి వెళ్ళి తన బాధ్యత నిర్వర్తించుకోకుండా తన బాధ్యత మరిచి, నైతికత మరిచి పెంపుడు కుక్కను తీసుకువెళ్ళటమే కాకుండా కుక్కలాగా కరిచేటువంటి వ్యక్తులు లోపలే ఉన్నారంటూ తన సహచర ఎంపీలని కూడా ఆమె అవగౌరవపరిచారు, కించపరిచారని చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తులకి టికెట్ ఇస్తున్నటువంటి పార్టీలకి, ఆమెను గెలిపిస్తున్నటువంటి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి ఒకసారి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి రాజకీయ నాయకుల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. పార్లమెంట్ కి ఇలాంటి వ్యక్తుల్ని పంపించడం కూడా దండగా. ఈమెకి టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ ను దేవాలయం కంటే ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. ఎంపీలు, రాజకీయ నాయకులు, ప్రజలు పార్లమెంట్ ని దేవాలయంతో పోలుస్తారు, అది కామన్. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎంతో చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ ను దేవాలయం కంటే ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. అలాంటి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కనీస బాధ్యత లేనటువంటి ఈ ఎంపీ రేణుకా చౌదరి తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా ఇతరులను విమర్శించడానికి తన సహచర ఎంపీలని పరిచేటువంటి వ్యక్తులు అంటూ కుక్కలతో పోల్చడం ఒక్క రేణుకా చౌదరికే చెల్లింది అనమాట. అది ఆమె యొక్క మహిళ అనేటువంటి బాధ్యత కూడా లేదు, లేదా నేను మహిళను కదా, నా చర్యలను నా మాటలను ఎవరు కూడా పెద్దగా విమర్శించరు, నన్ను విమర్శించేటువంటి సాహసం ఎవరు కూడా చేయరు అనేటువంటి ఒక బలిపోయేమో. కానీ రేణుకా చౌదరి ఈ రోజున తనతో పాటు కుక్కను తీసుకెళ్ళడం అనేది, అలాగే లోపల ఉన్నటువంటి వ్యక్తులను కుక్కలతో పోల్చడం, ఈమె కూడా లోపలికి చాలా సార్లు వెళ్ళారు, పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించారు. ఈమె కుక్కతో పోల్చుకునేటువంటి సందర్భం ఈ రోజున కనిపించింది. కాబట్టి ఈమెకి కనీస జ్ఞానం, కనీస స్పృహ అనేది లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. ఇలాంటి వ్యక్తులకి రాజకీయాల నుంచి పంపించేయడం చాలా బెటర్ అనేది నా అభిప్రాయం.